మత్స్యకారులను లక్షాధికారులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం చేపడుతోంది. రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య, అనుబంధ సహకార సంఘాల సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మత్స్య పథకానికి లబ్ధిదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పథకం కోసం 31 జిల్లాల నుంచి 1,69,000 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు ఆర్థికంగా చేయూతనిస్తోంది. ఇప్పటికే మత్స్యకారులకు 100% సబ్సిడీపై చేప పిల్లలను సరఫరా చేస్తోంది. గొల్ల కురుమలకు 75% సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తోంది. తాజాగా మత్స్యరంగ సమగ్ర అభివృద్ధి కోసం సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ పథకం నుంచి ఉపాధిలో మత్స్యకారులను ప్రోత్సహించేందుకు సబ్సిడీలు అందజేయనుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్ల నుంచి మత్స్యకారులకు 100% సబ్సిడీపై చేప పిల్లలను అందజేస్తోంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మత్స్యశాఖ అధికారులు సంఘాల సభ్యులతో కలిసి ఈ సబ్సిడీ చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నారు. పెరిగిన తర్వాత వీటిని పట్టి మార్కెట్లో అమ్మడం ద్వారా మత్స్యకారులు ఆశించిన లాభాలు పొందడానికి చేప విత్తన ఉత్పత్తి, చేపల ఉత్పత్తి పెంపునకు, చెరువుల్లో చేపలు పట్టేందుకు మార్కెటింగ్ సహకారానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని రూపొందించింది. మత్స్యరంగం బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన సమీకృత మత్స్య అభివృద్ధి పథకానికి మంచి ఆదరణ లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమైక్య ద్వారా 1000 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రాథమిక, మహిళా మత్స్య సహకార సంఘాలు, మత్స్యకార మార్కెటింగ్ సహకార సంఘాలు, జిల్లా మత్స్య సహకార సంఘాలు, వాటిలోని సభ్యులు, గ్రూపులను పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులుగా పేర్కొంది. దీనికోసం ఏప్రిల్, మే నెలల్లో దరఖాస్తులు ఆహ్వానించగా 31 జిల్లాల నుంచి వివిధ సంఘాలు వ్యక్తిగతంగా 1,69,000 దరఖాస్తులు రాగా 90,000 మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ప్రస్తుతం ఎంపిక చేసిన వారి నుంచి వాటాధనాన్ని సేకరిస్తున్నారు. పథకంలో భాగంగా ద్విచక్ర వాహనంతో చేపల అమ్మకం యూనిట్, ప్లాస్టిక్ చేపల క్రేట్లు, పోర్టబుల్ కియోస్క్, వలలు, క్రాఫ్ట్లు 75% రాయితీతో అందిస్తున్నారు. రవాణా ఆటోతో చేపల అమ్మకం యూనిట్, సంచార చేపల అమ్మక వాహనం, కొత్త చెరువుల నిర్మాణం, రిసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ యూనిట్, విత్తన చేపల పెంపకం చెరువులు మొదలైన వాటిపై 75 నుంచి 90% దాకా రాయితీ ఉంటోంది. పరిశుభ్ర చేపల రవాణా వాహనం, ఇన్సులేటెడ్ ట్రక్కులు, చేప విత్తనాల హెచరీస్ నిర్మాణం, పెన్ కల్చర్, ఐస్ ప్లాంట్ నిర్మాణం, దానా మిల్లుల నిర్మాణం, వలల తయారీ యూనిట్ పై కనిష్టంగా 75 నుంచి 90% రాయితీ వర్తిస్తోంది. సహకార సంఘాలు, జిల్లా సంఘాలైతే నిబంధనలను అనుసరించి 75 నుంచి 100% వరకు రాయితీ లభించే వీలుంది. లబ్ధిదారుల నుంచి వాటాధనం వసూలు చేసే ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.